హైదరాబాద్లో సంక్రాంతి పండుగ నేపథ్యంలో మహాత్మా గాంధీ బస్ స్టేషన్లో ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి నేతృత్వంలో అదనపు డీసీపీ నర్సయ్య, ఎంజీబీఎస్ రీజనల్ మేనేజర్ మరియు అఫ్జల్గంజ్ పోలీసులతో బస్టాండ్లో ఏర్పాట్లు పర్యవేక్షించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇతర రాష్ట్రాలకు ఊళ్లలోకి వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా, రద్దీ సమయంలో దొంగలు దోపిడీకి పాల్పడకుండా అఫ్జల్గంజ్ పోలీసులు అవుట్పోస్ట్ పికెట్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల్లో పర్యవేక్షిస్తూ ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా బందోబస్తు చేస్తున్నట్లు డీసీపీ తెలిపారు. ఓకే, టుడే హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫున ఈస్ట్ జోన్ పోలీసు, డీసీపీ, అడిషనల్ డీసీపీ మరియు తెలంగాణ రంగారెడ్డి రీజనల్ మేనేజర్ ఆర్టీసీ మేడం గారితో పాటు ఈ ఎంజీబీఎస్లో ప్రయాణికుల సౌకర్యార్థము వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, తర్వాత భద్రతాపరమైన చర్యల్లో భాగంగా ఈరోజు సాధారణ తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఇక్కడ చూస్తే తెలంగాణ ఆర్టీసీ చాలా వరకు ఆంధ్రాకు వెళ్ళే ప్రయాణికులు కానీ లేదా ఇతర రాష్ట్రాలకు వెళ్ళే ప్రయాణికుల కోసం సమ్ స్పెషల్ బస్సెస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ప్రయాణికులు ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళు తగిన ఏర్పాట్లు చేశారు. సాధారణ భద్రతా చర్యల్లో భాగంగా మన తెలంగాణ పోలీసు వాళ్ళ తరఫున ఈ జోన్ పోలీసు, మా ఎస్హెచ్ఓ, లోకల్ ఎస్హెచ్ఓ, ఏసీపీ అండ్ అడిషనల్ డీసీపీతో పాటు సాధారణ తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఎక్కడ కూడా మాకు ఎలాంటి కంప్లైంట్స్ రాలేదు. అక్కడక్కడ కొన్ని సెల్ ఫోన్స్ స్నాచ్ అయినాయని కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి. వాటిని వెరిఫై చేసి we will take necessary action. Today, on behalf of Hyderabad City Police East Zone, me, my additional DCP, ACP and Regional Manager Rangareddy District Madam, we conducted a surprise visit to the MGBS to check whether there is any untoward incidents happening in the MGBS bus station or not. The public are moving from Hyderabad to various places in the Andhra, Maharashtra and Karnataka and other places. So we are checking normally only. There is no major complaints for me. And there are some complaints of about cell phone theft like that only. So we will verify and we will take action accordingly. ఈ సంక్రాంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఒక 6430 అడిషనల్ బస్సెస్ నడపడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. మనము నిన్నటి నుంచి ఎక్కువ రష్ ఎక్స్పెక్ట్ చేసాం. అంటే 10th నుంచి నిన్న కొంచెం తక్కువే ఉండింది. ఈరోజు 11th మార్నింగ్ నుంచి విపరీతమైన రద్దీ కనిపిస్తోంది. తెలంగాణలోని అన్ని ప్రాంతాలకి విపరీతమైన రద్దీ ఉంది. దానికి అదనంగా ఆంధ్ర అండ్ రాయలసీమ ఏరియాస్కి విపరీతమైన రద్దీ కనిపిస్తుంది. రోజు ఇమ్లీబాన్ నుంచి అరౌండ్ 2600 బస్సెస్ నడుపుతామండి. ఈరోజు ఇప్పటికే అదనంగా 395 బస్సెస్ పంపించడం జరిగింది. వీటిల్లో ఎక్కువగా మనకి మహబూబ్ నగర్, కర్నూలు, ఖమ్మం అండ్ నల్గొండ ఏరియాలకి ఎక్కువ మంది ట్రావెల్ చేస్తున్నారు. సో ఇప్పుడు మా ఆఫీసర్స్ అందరూ, సూపర్వైజర్స్, ఇతర సిబ్బంది అంతా 24 hours బస్ స్టాండ్లోనే ఉండి ప్రయాణికులకి ఏ అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు డిమాండ్ మేరకు బస్సులు పెడుతూ ఎవరికి ఏ అసౌకర్యం కలగకుండా చూసుకుంటున్నామండి.